హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో అయితే గోధుమ పిండి రవ్వ దోశ అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే గోధుమ పిండి రవ్వ రెండు కలిపి అయితే ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసి పెడితే అయితే చాలా ఇష్టంగా పిల్లలైనా సరే పెద్దలైనా సరే తింటారు. నానబెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. పిండిని ఇలా కలుపుకొని పెనం పైన ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడైతే దోశ అయితే వేసుకోవాలి. మరి పెద్దగా పాకుండా ఇలా అయితే వేసుకోవాలి చిన్నగా. ఇప్పుడైతే చుట్టూ కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశను రివర్స్ అయితే చేసుకోవాలి. ఇదైతే దోశ చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.